అందరికీ నమస్కారం. నేను మీ చిక్కాల దుర్గాప్రసాద్ని. ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి చాలాసార్లు మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క డయాస్ మీద మాటలు మనం చూసాం. ఏదో ఊగిపోతూ వైసీపీ నా కొడకల్లారా, జగన్ ఒరే జగన్ అని మాట్లాడి, లేకపోతే మీ తాట తీస్తా, మీ తోలు తీస్తా, తొక్కుపట్టినారు తీస్తా, అతల పతాలానికి తొక్కేస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే పంతం నానాజీ గారు ఉన్నాడు మొన్న, జగన్ నా కొడక అన్నాడు. మరి వీళ్ళందరినీ ఏ జైల్లో పెట్టి మనం ఉరికించుకొట్టాలి? ఇప్పుడు ఆ రావణ్ చౌదరిని మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారిని అన్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్తే అక్కడ మరి మీరు వచ్చేసి కొట్టబోతున్నారు కదా. మరి ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పంతం నానాజీ మాట్లాడుతున్న మాటలు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్న మాటలు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా ఉరికించి కొట్టాలి మిమ్మల్ని? మరి ఎన్ని జైళ్ళు పెట్టించాలి? ఆడెవడాడు ఆర్పీ ఉన్నాడు, ఆడు కిరాక్ ఆర్పియో, ఆడు చిరాక్ ఆర్పియో, ఆడెవడు ఇంకొకడు ఉన్నాడు బండ చీంపోతి పందిలా ఉంటాడు వాడు మాట్లాడే మాటలు, వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారు? ఏదో చాగంటి కోటేశ్వరరావు గారి లాగానో లేకపోతే గరికపాటి నరసింహరావు గారి లాగా మాట్లాడుతున్నారా? పక్క బూతులేగా మాట్లాడేది. మిమ్మల్ని ఏమిచ్చి కొట్టాలి, ఏంటి, చంపేయండి, కాల్చి పడేస్తారు నాకు కొడకల్లారా అని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి అన్నీ ఏంటివి? మీరేమో చేస్తేనేమో సంసారం, ఎదురోడు చేస్తేనేమో వ్యభిచారమా? మళ్ళీ ఈయన ఏదో మాలేసుకుని వచ్చి చెప్తున్నాడు, మాట్లాడేటప్పుడు చాలా అని చెప్తున్నారు కదా. మరి మీరు 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 మీ వీడియోలు చూసుకోండి, గతంలో వీడియోలు. పవన్ కళ్యాణ్ గారు కదా అప్పుడు మాట్లాడింది, లేకపోతే ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఎవరన్నా? ఏమండే, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు నేను తప్పుగా మాట్లాడినా, ఎవరు తప్పుగా మాట్లాడినా ఆ చట్టాలు చూసుకుంటాయి. పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేయడానికి, కోర్టులు ఉన్నాయి శిక్షలు వేయడానికి. మీరేళ్ళు మేము చంపేస్తామని పొడి చేస్తామని చెప్పేసి ఏంటి రౌడీలు గొండాలా? రాష్ట్రం అలాగే తయారైపోయింది ఈ రోజున. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి చంపేస్తాం, పొడి చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. సరే, నిజంగా అతను తప్పు మాట్లాడాడు అనుకోండి, పోలీసు చట్టాలు ఉన్నాయి, అలాగే పోలీసు అరెస్ట్ చేస్తారు, అలాగే కోర్టులు శిక్షలు వేస్తాయి. మీరేలేండి చంపేసేది? రౌడీలా గోండాలా? ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట 6 నెలలకో 3 నెలలకో వస్తాడు, అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది అప్పుడు మాట్లాడు, ఏదో రోజు నేను ఉత్తమ పురుషుడిని అని చెప్పేసి మాట్లాడతాడు. చూడండి, గతంలో వీడియోలు చూడండి, అతను ఎంత ర్యాష్ గాను, ఎంత వలర్గాను, అసభ్యకరమైనటువంటి మాటలతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆ వీడియోలన్నీ చూసి మేము పత్తిత్తులు అని నిరూపించుకుంటే ఇటువంటి పనులు చేయండి. మీరు పత్తిత్తులు కాదు, మీరు గోండాలో రౌడీలు. జగన్ గారు నా కొడక అంటే పంతం నానాజీ గారిని ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ కిరాక్ ఆర్పీ గార్డు మాట్లాడే మాటలు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. అలాగ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేసారంటే రాజకీయాల్లో 1,00,000 ఉంటాయి. అవి ఇని ఓర్చుకునేటట్టు ఉండాలి, భరించేటట్టు ఉండాలి. ఒకవేళ నిజంగా అసభ్యకరంగానో మాట్లాడితే కోర్టులు ఉన్నాయి, కోర్టులు చూసుకుంటాయి. మీరు చంపేటువంటి అండి వెళ్ళి పోలీసులను చెలగాటం ఆడిచ్చేస్తున్నారు కదా జన సైనికులు వెళ్ళి అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘ సమాజాల్లో నిజంగా నేను ఒకటే చెప్తున్నా, ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నామంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. పూటకో మాట మాట్లాడతాడు ఆయన, పూటకో వేషం వేస్తాడు. ఆ వేషధారణ, ఆ మాట్లాడే తీరు 15 రోజులకి మారిపోతూ ఉంటుంది. నేను ఒకసారేమో ఒంగోలులో పుట్టాను, నెల్లూరులో పుట్టాను, వైజాగ్లో పుట్టాను, అలాగ ఎక్కడెక్కడెక్కడో పుట్టానని చెప్పి కొన్ని రోజులు మాట్లాడతాడు. అన్ని బూతులు తిట్టేసి, అన్ని రకాలుగా నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడేసి, అసభ్యకరమైన మాటలు మాట్లాడేసి, నేను గరికపాటి నరసింహరావు గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని నేను మాలేసుకున్నాను, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీరు సంఘ సమాజాల్లో వినిపించాలి, అందరూ ఇలాగే ఉండాలి అంటాడు. అన్నీ చేస్తాడు మళ్ళీ. కానీ ఆయన ఒకసారి ఆలోచించండి, మీరు చేస్తే పనిని
ఎదురువాడు కూడా చేస్తాడు. మీరంటే మాట్లాంటారు, మీరు కొడితే ఎదురువాడు కూడా కొడతాడు. ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయాల్లోనూ. ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, జనసేన